తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అని తెలుసుకుందాం. మురళి, ఎమ్మెల్యే విరూపాక్షపై కేసుకు సంబంధించి వివరాలు చెప్పండి. వెంకటేష్, టీడీపీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు దాడులకు పాల్పడిన కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పైన చిప్పగిరి పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు అత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. నిన్న రాత్రి చిన్నపాటి వివాదానికి పెద్ద సంఖ్యలో అనుచరులను తీసుకెళ్లి ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొల్పే విధంగా టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన దాడులకు స్వయంగా పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పైన పోలీసులు ఎస్సీ కేసు నమోదు చేశారు. నిన్న చిప్పగిరి మండలం నేమకల్లు సంగాల గ్రామాల్లో రెండు ప్రాంతాల్లో కూడా నలుగురు టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన ఈ వైసీపీ అనుచరులు దాడులకు పాల్పడ్డారు. చిన్నపాటి ఫోన్ సంభాషణలో ఒకరికొకరు వాగ్వాదం జరిగినటువంటి విషయాన్ని ఎమ్మెల్యే విరూపాక్షి సీరియస్ గా తీసుకుని వైసీపీ కార్యకర్తకు అండగా మద్దతుగా ఆ గ్రామానికి వెళ్లి వారిపైన విరుచుకుపడ్డారు. పెద్ద సంఖ్యలో వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలందరూ కూడా గ్రామంలో వెంటేసుకుని తిరుగుతూ రాత్రి సమయంలో టీడీపీ కార్యకర్తలు వాళ్ళ మహిళల పైన కూడా దాడులకు పాల్పడ్డారు. శేఖరు, గురుమూర్తి అనే వారి ఇళ్ల పైన దాడులు చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి, టీవీలను అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. అక్కడే ఉన్నటువంటి మండల టీడీపీ కన్వీనర్ పురుషోత్తం వాహనాన్ని కూడా వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలోనే అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ దాదాపు 2 గంటల పాటు నిన్న 10 నుంచి 11 రాత్రి 11 గంటల సమయం వరకు కూడా ఎమ్మెల్యే విరూపాక్షి తన అనుచరులతో కలిసి ఈ సంఘాల నేమకాల 2 గ్రామాల్లో కూడా వీరంగం సృష్టించారు. దీనిపైన దాదాపు 4-5 టీడీపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. ఆ నలుగురు కూడా ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. ఒక దళిత మహిళ జాకెట్ కూడా నైటీ కూడా చింపారనేది కూడా అభియోగం ఉంది. దీనిపైన కూడా పోలీసులు 15 మంది పైన కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్, సోదరుడు శ్రీరాములతో పాటు మరో 15 మంది వైసీపీ కార్యకర్తలు ఎవరైతే రాత్రి దాడులకు పాల్పడ్డారో, కర్రలు రాళ్లు తీసుకున్నారో వారందరిపైన కూడా ఎస్సీ కేసులు నమోదు చేశారు. అయితే పెద్ద సంఖ్యలో ఇది ప్రతిదాడి చేయడానికి టీడీపీ కార్యకర్తలు కూడా ఆలూరు ప్రాంతం నుంచి చిప్పగిరికి వస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకుని వారు ఎవరిని కూడా లోపలికి గ్రామాల్లోనికి రానియకుండా పోలీసులు నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ 2 గ్రామాల్లో దాడులకు టీడీపీ కార్యకర్తల పైన దాడులకు స్వయంగా వెళ్లి పాల్పడినటువంటి ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్, మరో 15 మంది కార్యకర్తలను కూడా చిప్పగిరి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ప్రస్తుతం చిప్పగిరి పోలీస్ స్టేషన్ లోనే అతన్ని విచారిస్తున్నారు. ఆయన పైన కేసు నమోదైన నేపథ్యంలో అరెస్టు చేస్తారనేటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇవాళ ఆదివారం కావడంతో రేపు సోమవారం కోర్టులో హాజరు పెట్టాలనే దానిపైన కూడా పోలీసులు ఉన్నతాధికారులతో ఫోన్లో సంభాషణ కొనసాగిస్తూ ఉన్నారు. పత్తికొండ డీఎస్పీ స్వయంగా చిప్పగిరి పోలీస్ స్టేషన్ కి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే అని పోలీస్ స్టేషన్ తీసుకురావడం పైన పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో స్టేషన్ ఎదుట, పోలీస్ స్టేషన్ ఎదుట గుమిగూడి ఉన్నారు. అయితే ఈ వైసీపీ ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి శాంతి భద్రతలకు వివాదం కలిగించే విధంగా దాడులను రెచ్చగొట్టే విధంగా స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి రాత్రి సమయంలో ఇలాంటి దాడులకు పాల్పడడం పైన టీడీపీ తీవ్రంగా పరిగణిస్తుంది. వైసీపీ చేసినటువంటి దాడులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. జిల్లాకు చెందినటువంటి టీడీపీ నాయకులు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి టీడీపీ కార్యకర్తలను జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, అదేవిధంగా ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి కూడా పరామర్శించి వైసీపీ నాయకులు చేసినటువంటి దాడులను ఖండించారు. వెంటనే ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. వెంకటేష్, ధన్యవాదాలు మురళి.